వెల్కమ్ టు ద చైల్డ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో మై స్టూడియోలో మనం క్రియేట్ చేసుకున్న కంటెంట్, ఆ కంటెంట్‌ని మనం కంటెంట్ లైబ్రరీకి ఎలా యాడ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం దృష్టి.org.in పోర్టల్ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత మన యొక్క డాష్‌బోర్డ్ ఇలా కనిపిస్తుంది. సో, ఎడమ వైపు కనిపిస్తున్నటువంటి మెనూ బార్‌లో మై స్టూడియో మరియు కంటెంట్ లైబ్రరీ అని మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. సో, వీటిలో కంటెంట్ లైబ్రరీని మనకి క్లిక్ చేసుకుంటాము. సో, ఇలా క్లిక్ చేసుకునేటప్పుడు మన యొక్క కంటెంట్ ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ కంటెంట్ మై స్టూడియో అని ఈ మై స్టూడియో టైల్ మనం క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసుకున్న కంటెంట్ అనేది ఇక్కడ ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ కంటెంట్ ని మనం ఏం చేయాలంటే పబ్లిష్ చేయాలి. అంటే దేనిలో పబ్లిష్ చేయడం అంటే, సో ఇది ఇలా క్రియేట్ చేసుకున్న కంటెంట్ మై లైబ్రరీ అండ్ ఏపీ స్కూల్ కి మనం పబ్లిష్ చేయకపోతే దీనిని మనం అసైన్మెంట్స్ లో ఉపయోగించుకోవడం కుదరదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ముందుగా మనం మై స్టూడియోలోనికి వచ్చిన తర్వాత అంటే కంటెంట్ లైబ్రరీలో ఉన్న మై స్టూడియోని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క థంబ్‌నెయిల్ మీద మనం జస్ట్ ఇలాగా మనం కర్సర్‌ని పెట్టగానే మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 డాట్స్ మీద మనం క్లిక్ చేయగానే యాడెడ్ టు లైబ్రరీ ఎడిట్ అని మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే యాడెడ్ టు లైబ్రరీని మనం క్లిక్ చేసుకుంటాము. సో ఇక్కడ యాడెడ్ టు లైబ్రరీని క్లిక్ చేసుకున్న తర్వాత సో ఈ యొక్క కంటెంట్ టైటిల్ ఈ కంటెంట్ టైటిల్ వచ్చేసరికి ఏంటంటే యాక్చువల్‌గా ఈ కంటెంట్ మనం దేనికోసం మనం పెట్టుకుంటున్నామంటే ఐడెంటిఫైయింగ్ ఫుడ్ ఐటెమ్స్. సో, ఐడెంటిఫైయింగ్ ఫుడ్ ఐటెమ్స్ అని మనం ఈ కంటెంట్‌కి టైటిల్ మనం పెట్టుకున్నామండి. తర్వాత ఇది దేనికి ఉపయోగపడుతుందంటే స్పెషల్ ఎడ్యుకేషన్ కాబట్టి స్పెషల్ ఎడ్యుకేషన్ అని మనం పెట్టుకుంటున్నాము. తర్వాత యాప్ కీవర్డ్స్ వచ్చేసరికి అంటే మనం ఈ యొక్క కంటెంట్ లైబ్రరీలో సెట్ చేసుకోవడానికి ఈజీగా మనము ఎలాగంటే కొన్ని ఆహ్, కీవర్డ్స్ మనం పెట్టుకుంటే ఓన్లీ ఈ కీవర్డ్స్ మనం టైప్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి ఈ కీవర్డ్స్‌తో రిలేటెడ్‌గా ఉన్నటువంటి ప్రతి ఒక్క టీఎల్ఎం అనేది మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది. కాబట్టి నేనిక్కడ ఏంటంటే కొన్ని కీవర్డ్స్‌ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. అందులో మొట్టమొదటి ఫుడ్ ఐటెమ్స్, తర్వాత రైస్, ఫ్రూట్స్, సో, ఇంకా మిల్క్ ఇలా నేను కొన్ని కీవర్డ్స్ పెట్టుకున్నాను. తర్వాతేంటంటే, ఈ యొక్క కంటెంట్ పబ్లిష్ టు మై లైబ్రరీ ఆర్ ఏపీ స్కూల్. సో, ఇక్కడ ఏం చేయాలంటే 2 కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ఎందుకు 2 సెలెక్ట్ చేసుకోవాలంటే, సో, మై లైబ్రరీ అయితే ఓన్లీ మనం మాత్రమే యూజ్ చేస్తాము. ఇన్ కేస్ మీరు తయారు చేసినటువంటి ఈ యొక్క కంటెంట్ అనేది సో, రిమైనింగ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ కూడా యూజ్‌ఫుల్ అనుకున్నట్లయితే, అప్పుడు ఇక్కడ ఏపీ స్కూల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా 2 కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఇక్కడ ఆథర్ నేమ్ వచ్చేసరికి ఎవరైతే ఈ యొక్క కంటెంట్‌ని క్రియేట్ చేస్తున్నారో సో, ఆ యొక్క కంటెంట్ క్రియేటర్ తాలూకా ఆథర్ నేమ్ అంటే మీ నేమ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుంటారండి. సో, తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఏంటంటే అబౌట్ ద కంటెంట్. ఈ కంటెంట్ కోసం మనం చెప్పాలి. అసలు ఈ కంటెంట్ దేనికోసం ఉపయోగపడుతుందనంటే, సో, సింపుల్‌గా చెప్పాలంటే సో, ఇట్ ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ అకాడెమిక్స్ ఫంక్షనల్ అకాడెమిక్స్‌కి ఇది ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డైలీ లివింగ్ స్కిల్స్‌లో ఇది మనకి ఉపయోగపడుతుందండి. కాబట్టి ఇక్కడ డైలీ లివింగ్ స్కిల్స్ అని మనం పెట్టుకుంటున్నాము. ఎస్పెషల్లీ డైలీ లివింగ్ స్కిల్స్‌లో వచ్చేసరికి ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ఫుడ్ ఐటెమ్స్. ఐడెంటిఫైయింగ్ ఫుడ్ ఐటెమ్స్ అని మనం ఇక్కడ ఈ కంటెంట్ కోసం మనం పెట్టుకుంటున్నాము. తర్వాత హౌ టు యూజ్ ఈ కంటెంట్‌ని ఎలా యూజ్ చేయాలి? సో, ఎలా యూజ్ చేయాలి అనే దాన్ని మనం ఇక్కడ సో, ఇక్కడ హౌ టు యూజ్ దగ్గర మనం ఏం చేసుకుంటామంటే, ఈ కంటెంట్‌ని ఎలా యూజ్ చేస్తామో మనం ఇక్కడ పెట్టుకుంటాం. సో, నార్మల్‌గా నేనిక్కడ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నానండి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే, సో, ఫిజికల్ ప్రాంప్ట్ ఇస్తున్నాను. తర్వాత వెర్బల్ ప్రాంప్ట్ ఇస్తున్నాను. తర్వాత గ్రాడ్యుయల్లీ ఏం చేస్తున్నానంటే, నేను ఏదైతే ఈ ప్రాంప్టింగ్ ఇచ్చానో, ఆ యొక్క హెల్ప్‌ని నేను రెడ్యూస్ చేసి, సో, పిల్లవాడికి అది ఆహ్, తను ఈజీగా ఐడెంటిఫై చేసేలాగా నేనిక్కడ చేస్తున్నానండి. తర్వాత టీచింగ్ సజెషన్స్. సో, ఇక్కడ టీచింగ్ సజెషన్స్ వచ్చేసరికి మనము ఏం రాసుకుంటామంటే, టీచింగ్ సజెషన్స్‌లో సో, ఇక్కడ మనం టీచింగ్ స్ట్రాటజీస్‌లో ఏం రాసుకున్నామంటే మల్టీ సెన్సరీ అప్రోచ్, షో పిక్చర్, నెక్స్ట్ సే నేమ్, టచ్ ఆబ్జెక్ట్ అండ్ డూ యాక్షన్. సో, ఇలా నేనేం చేస్తున్నానంటే ఈ టీచింగ్ అంటే ఈ మెథడ్ నేను ఎలా టీచ్ చేయాలి అని నేనిక్కడ స్టెప్ బై స్టెప్ అనేది నేనిక్కడ ఈ టీచింగ్ సజెషన్స్‌లో నేను ఇక్కడ నోట్ చేసుకున్నానండి. తర్వాత డొమైన్ స్కిల్స్ వచ్చేసరికి ఏంటంటే సో, మనకి తెలిసిందండి. ఏంటంటే డైలీ లివింగ్ స్కిల్స్ కాబట్టి ఇక్కడ నేను డైలీ లివింగ్ స్కిల్స్ అని చెప్పేసి నేను డొమైన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫైనల్‌గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ అప్‌డేట్ క్లిక్ చేసుకుంటాం. సో, ఇలా మనం ఫ్లాష్ కార్డ్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత మై స్టూడియోలో దాన్ని నెక్స్ట్ మన కంటెంట్ లైబ్రరీ నుంచి మనం ఆ యొక్క కంటెంట్‌ని అప్‌డేట్ చేసుకుంటాం. సో, ఇలా మనం అప్‌డేట్ చేసుకున్న కంటెంట్ అనేది మనకిక్కడ ఏంటంటే ఏపీ స్కూల్స్ ఇంకా మై లైబ్రరీలో మనకి విజిబుల్ అవుతుంది. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఏంటంటే ఒక కంటెంట్‌ని మనం క్రియేట్ చేసుకుంటాము. క్రియేట్ చేసుకున్న కంటెంట్‌ని
మనం మై లైబ్రరీ ఇంకా ఏపీ స్కూల్‌కి ఈ విధంగా అప్డేట్ చేసుకుంటాము. థాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.